నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ఒక గర్భిణి గర్భంలో ఉన్న శిశువు మరణించిన ఉదంతం తీవ్ర సంచలనం రేపింది. అన్ని ఆధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్న ఏరియా ఆసుపత్రిలోనే ఈ ఘటన జరగడం చర్చనీయాంశమైంది. గర్భిణితో పాటు గర్భస్థ శిశువు కూడా మరణించడంతో ఆమె బంధువులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టి ఈ ఘటనకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. వైద్యులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భార్య మరణంతో భర్త నానాజీ తీవ్రంగా షాక్ గురయ్యి అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పేషెంట్ పరిస్థితి బాగోలేదని చెప్పినా ఎవరూ పట్టించుకోకపోవడం వల్లే ఆమె మరణించిందని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఏరియా ఆసుపత్రిలో ఆందోళన నేపథ్యంలో పోలీసులు వచ్చి పేషెంట్ బంధువులను, కుటుంబీకులను బయటకు పంపించారు. కాగా ఈ ఘటనపై ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ తమ డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని చెప్పారు. పేషెంట్ను కాపాడేందుకు తమ వంతు కృషి చేశామని తెలియజేశారు. సర్వీస్ డైలేట్ అవ్వాలి. డైలేట్ అయిన తర్వాత అక్కడ ఇమ్మీడియట్ పోవాలి, బయట రావాలి. ఇది ప్రాసెస్. అవును, ఇటు ఎందుకు అడ్మిట్ చేసాము? టైం అయిపోయింది, డేట్లు అయిపోయి కదా. మాట్లాడుతున్నాను ఆవిడకి టైం అయిపోయింది కదా, అందుకని అడ్మిట్ చేశాక రాత్రి వచ్చిన తర్వాత కొంచెం నొప్పిగా ఉందని ఆవిడ కనుక టైం అయిపోయింది కదా, మామూలుగా నొప్పులు రాలేనప్పుడు ట్యాబ్లెట్ పెట్టి డెలివరీ చేస్తాం. అదేంటండి చూడండి ఎక్కడ ఉందో. పోనీ ఏమైనా ఆపరేషన్ చేశారా? పోనీ ఎక్కడ తీసుకెళ్లారా? రూమ్ మార్చారా? నిన్న మార్నింగ్ 10 వరకు తీసుకొచ్చారండి. అడ్మిట్ చేసుకున్నారు. అంతా నార్మల్గా ఉంది, టెస్టులు కట్ చేస్తే బాగానే ఉందని అన్నారు. 3 o'clock పెయిన్స్ వచ్చాయండి. ఆ ట్యాబ్లెట్ ఏది ఇచ్చారంట పెయిన్స్ ఇంకా డెవలప్ అవడం కోసమని. తర్వాత నుంచి పెయిన్స్ వచ్చాయి కానీ ఇక్కడి నుంచి అసలు షిఫ్ట్ చేయలేదు, ఏమీ చేయలేదు. 7 o'clock రాబోతే ఆమె చనిపోయిందని చెప్పి అసలు ఎవరు చూసారో ఏటన్నది కూడా లేకుండా అయిపోయింది ఇక్కడ పరిస్థితి. మీరు అనుకోవడం నిర్లక్ష్యం మినిమం అక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళాలి. కనీసం ఆపరేషన్ థియేటర్ కన్నా తీసుకెళ్ళాలి కదా, పెయిన్స్ వస్తున్నాయని అనుకోతుంది. ఆ మూల చూడండి, ఆ మూల ఏదో ఏదో అనాథ సేవలా పడి ఉన్నట్టుంది అక్కడ.